జగన్ రెడ్డికి పాపం విధి వక్రీకరించింది. తొలి ఎన్నికల ఎత్తుగడలో జగన్ రెడ్డి ఫెయిల్ అయ్యారు. ఏమిటి ఆ తొలి ఎత్తుగడ? జగన్ ఎలా ఫెయిల్ అయ్యారు అని అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు త్వరగా జరిపించేసుకోవాలని జగన్ ప్లాన్ వేసుకున్నారు. లోక్సభ సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతాయి. లోక్సభ ఎన్నికలకు మొత్తం 6 నుంచి 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ ఉంటుంది. ఎన్నికల సంఘం తన ప్లాన్ ప్రకారం వివిధ దశల్లో వివిధ రాష్ట్రాల్లో పోలింగ్ నిర్వహిస్తుంది. అయితే ఏపీలో త్వరగా పోలింగ్ జరగాలని జగన్ రెడ్డి ప్లాన్ వేసుకున్నారు. ఎందుకంటారా? ఏపీలో ఇప్పటికే కరెంటు కోతలు మొదలయ్యాయి. రానున్న కొద్ది రోజుల్లోనే కరెంటు కోతలు పెరిగిపోతాయి. ఇప్పటికే రోడ్లు లేవు, నీళ్లు లేవు. ఇక కరెంటు కోతలు కూడా మొదలైతే జగన్ రెడ్డి మొహం చూసి ఓటేసేవాడు కూడా ఉండడు. ఈ భయంతోనే కరెంటు కోతలు ఎక్కువ కాకముందే పోలింగ్ జరిపించుకొని తన ధన బలంతో గెలవాలని జగన్ రెడ్డి ప్లాన్ చేసుకున్నారు. అయితే విధి వక్రీకరించింది. ఓ 20 రోజుల ముందే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఎందుకంటే సమ్మర్లో పెద్ద ఎత్తున కరెంటు కోతలు ఉంటాయి. అందుకే రెడీ కండి అంటూ 3 నెలల కిందట తన పార్టీ నేతలను జగన్ రెడ్డి తొందర పెట్టారు. నిజానికి సరైన సమయానికే ఎన్నికలు వస్తే కరెంటు కోతలు, ఆర్థిక కష్టాలతో కింద మీద పడేది ఏపీ సర్కార్. ఆర్బీఐ నుంచి నెలకు 10,000 కోట్లు అప్పు తీసుకువస్తున్నా సరిపోవడం లేదు. ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తే కోడ్ పేరుతో కొన్ని నిధులు ఎగ్గొట్టవచ్చని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు కోడ్ వచ్చే పరిస్థితి లేదు. మార్చి 10వ తేదీ తర్వాతనే ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. ఇప్పటికే కరెంటు సమస్యలు ప్రారంభమయ్యాయి. ఏపీలో పలు చోట్ల కరెంటు కోతలు విధిస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికల షెడ్యూల్ వస్తే ఏప్రిల్ మధ్యలో పోలింగ్ జరుగుతుంది. అంటే ఆ సమయానికి కరెంటు కోతలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇక నొక్కాల్సిన బటన్లు, ఇతర బిల్లులు పెండింగ్ లో ఉంటాయి. అనేక పథకాలకు బటన్లు నొక్కలేదు. మిచాంగ్ తుఫాను బాధిత రైతులకు రూపాయి ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చే నెల జీతాలు, పెన్షన్లు కూడా ఇస్తారా లేదా అన్నది సమస్యగా మారింది. అర్జెంటుగా ప్రధాని అపాయింట్మెంట్ జగన్ రెడ్డి కోరుతున్నారు. ఈ ఒక్క నెల 10,000 కోట్లు అప్పు ఇప్పించాలని ఆయన కోరే అవకాశం ఉంది. ఇటీవల ఆయన పర్యటించి వచ్చిన తర్వాత 7-8 వేల కోట్లు అప్పు ఆర్బీఐ ఇచ్చింది. నిజానికి కేరళ సర్కారుకు ఏడాది మొత్తం కలిపి 20,000 కోట్లు కూడా అప్పివ్వలేదు ఆర్బీఐ. కానీ ఏపీకి మాత్రం 70,000 కోట్లు ఇచ్చారు. బహిరంగ మార్కెట్ నుంచి రుణాలు తీసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఎన్నికలు ముందే వస్తే ఎలాగోలా ఓ నెల ఎగ్గొట్టవచ్చని అనుకున్నారు. ఆ పరిస్థితి లేకపోవడంతో కొత్త అప్పుల కోసం పరుగులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.